ఇది వరకు ఉపాధి హామీలో 100% కేంద్రమే డబ్బులు పెట్టుకునేది, 100% కేంద్రం పెట్టుకునేది. పనిముట్లకు మాత్రం 75% కేంద్రం పెట్టుకునేది, 25% రాష్ట్రం పెట్టుకునేది. ఇప్పుడు అలా కాదట. కొత్త చట్టంలో కేంద్రం 60% నిధులే ఇస్తదట, మిగతా 40% నిధులు రాష్ట్రం పెట్టుకోవాలట. 40% నిధులు రాష్ట్రం పెట్టుకునే స్థితిలో మన రాష్ట్రం ఉందా? చంద్రబాబు గారు పెట్టుకుంటారా? ఇప్పటికే జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బు లేవు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు కలిసి 11 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశారు రాష్ట్రాన్ని. అంటే ఇది వరకు 500 కోట్లు ఖర్చు అయ్యే ఈ పథకానికి బీజేపీ చట్ట ప్రకారం వస్తే కొత్త పథకంలో 5,000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. 500 కోట్లు ఎక్కడ, 5,000 కోట్లు ఎక్కడ? ముమ్మాటికి చంద్రబాబు గారు దీని మీద ఖర్చు పెట్టారు. రాష్ట్రాలు ఖర్చు పెట్టకపోతే 40%, ఇక కేంద్రానికి అసలు ఖర్చు పెట్టాల్సిన అవసరమే ఉండదు 60%. అది వీళ్ళు చేస్తున్న కుట్ర. చంద్రబాబు గారు పార్లమెంట్ లో ఈ బిల్లుకు మద్దతు పలికారు. తెలిసి 60% వాళ్ళు ఇస్తారు, 40% రాష్ట్ర ప్రజలు పెట్టుకోవాలి అని తెలిసే చంద్రబాబు గారు మద్దతు పలికారు. ఇప్పుడేమో మళ్ళీ 40% నిధుల కోసం మాకు డబ్బులు ఇవ్వండి అని బీజేపీ చుట్టూ తిరుగుతున్నారు. అసలు ఎందుకు మద్దతు ఇవ్వాలి? మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎందుకు అడుక్కోవాలి? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. అసలు చంద్రబాబు గారు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? రాష్ట్ర ప్రజలకు సంబంధించిన నిర్ణయము 40% ఖర్చు రాష్ట్రం పెట్టుకోవాలి అంటే రాష్ట్ర ప్రజలు పెట్టుకోవాలని కదా. అలాంటి నిర్ణయం చంద్రబాబు గారు తీసుకున్నారు అంటే ఎంత ద్రోహం అని అడుగుతున్నాం. పోనీ ఎవరైనా మాట్లాడుతున్నారా మన రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వైసీపీ నాయకుడు. రాజశేఖర్ రెడ్డి గారు ఇంత అద్భుతంగా చేసి చూపిన పథకం కదా ఉపాధి హామీ పథకం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా వ్యతిరేకించి మాట్లాడుతున్నారా? ఎప్పుడైనా కనిపించారా? మాట్లాడినట్టు ఎప్పుడు కనిపించరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని ఎదిరించే సాహసం ఎప్పుడూ చేయరు. కాబట్టి మన రాష్ట్రంలో 3 పెద్ద పార్టీలు ఉంటే, ఒక వైసీపీ, ఒక టీడీపీ, ఒక జనసేన ఉంటే, ముగ్గురు అందరూ కలిసి బీజేపీకే బినామీలుగా తయారయ్యారు, బీజేపీకే బానిసలుగా తయారయ్యారు. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం నిలబడాలి అని నిర్ణయించుకుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ పథకాని కోసం కొట్లాడాల్సి వచ్చినా సరే, ఒక ఉద్యమం చేయాల్సి వచ్చినా సరే, ప్రజల పక్షాన నిలబడాలని నిర్ణయించుకుంది, ప్రజల పక్షాన పోరాడాలని నిర్ణయించుకుంది. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఈ ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర చేస్తుంది. మిమ్మల్ని అందరినీ కూడా చైతన్యపరచడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం. మీ అందరూ కూడా మాట్లాడాలి, మీ అందరూ కూడా చెయ్యి కలిపి ఉపాధి హామీ పని పథకం మాకు పాతదే కావాలి అనేటట్టుగా మీ అందరూ కూడా నోరు విప్పుతేనే ఈ పథకానికి అంతో ఇంతో రక్షించుకోగలం. లేకపోతే బీజేపీ పార్టీ ఈ పథకాన్ని మొత్తానికే తీసేయాలనుకుంటుంది. మళ్లీ చెప్తున్నాం, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం, అందరూ కలిసి ఈ పథకాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయి. బిడ్డలకు ఉద్యోగాలు రావటం లేదు, ప్రత్యేక హోదా ఇవ్వటం లేదు బీజేపీ పార్టీ. వీళ్ళెవ్వరూ వైసీపీ గాని, టీడీపీ గాని, జనసేన గాని ఎవ్వరూ అరగటం లేదు. మన రాజధానికి కావాల్సిన నిధులైతే అప్పులిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారు. అదొక గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ కాకుండా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా తయారు చేస్తున్నారు. ఇన్ని సమస్యలు ఉండి కూడా ఒక్కరు కూడా మాట్లాడడం లేదు. కాబట్టే ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ప్రజల తరపున మీ దగ్గరకు వచ్చింది. వీటన్నిటి కోసం కొట్లాడాలి. కానీ ఇవన్నీ చేయాలి అంటే మీ సహకారం కూడా కాంగ్రెస్ పార్టీకి అవసరం. మీ అందరూ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాక మనకు ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తారని మీకు వాగ్దానం చేసి చెప్తున్నాం. మన రాష్ట్రం బాగుపడాలి అంటే చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ప్రధానమంత్రి అయితేనే మన రాష్ట్రం బాగుపడుతుంది.